వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. దేశంలో దళిత గిరిజన మైనారిటీలపై పెరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నవంబర్ 18న రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన నిర్వహించినట్టు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. గుంటూరు సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ పాలనలో మతోన్మాదం, కుల వివక్ష, హింస భయానక స్థాయికి చేరాయని విమర్శించారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వం, సౌభ్రాతృత్వం విలువలను ఆర్ఎస్ఎస్, సంఘ పరివార్ శక్తులు దెబ్బతీస్తున్నాయన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల దళిత గిరిజనులపై నేరాలు పెరుగుతున్న ఆందోళనకర పరిస్థితి స్పష్టంగా చూపుతున్నాయని తెలిపారు. గిరిజన హక్కులను హరించి అడవులను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా జనగణన, కులగణన చేపట్టి బీసీలకు స్థానిక సంస్థలలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నదే సిపిఐ డిమాండ్ అని పేర్కొన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకిక విలువలను కాపాడేందుకు అందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం జరిగే నవంబర్ 18 ఆందోళనను రాష్ట్ర వ్యాప్తంగా జయప్రదం చేయాలని జంగాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ స్థాయిలో ఈ నెల 18వ తేదీన ఆత్మగౌరవం, సామాజిక వర్గ పరిరక్షణ అనే నినాదంతో లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ అనేటటువంటి నినాదంతో కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని మండల కార్యాలయాలు, కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు, రాస్తారోకోలు, ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాం. మన ఆంధ్రప్రదేశ్లో కూడా వివిధ రూపాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మతోన్మాద, పేద అట్టడుగు వర్గ ప్రజల ప్రయోజనాలకు భంగకరంగా వాటిల్లేటటువంటి పద్ధతుల్ని నిరసిస్తూ ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో జరగబోతా ఉంది. 2023 లెక్కల ప్రకారం దేశంలో 57,739 కేసులు ఎస్సీల పైన నమోదవడం అనేది జరిగింది. అలాగే ఎస్టీల పైన 12,340 కేసులు నమోదవడం అనేది జరిగింది.